హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం పక్షవాతానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి తెలుసుకుందాం. పక్షవాతం వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ పక్షవాతం వచ్చిన కొన్ని నెలల పాటు కూడా కొంతమంది క్యూర్ అవుతారు త్వరగానే, బట్ కొంతమంది చాలా రోజులుగా దాని వల్ల సఫర్ అవుతూనే ఉంటారు. ఇది పురుషులు రావచ్చు, స్త్రీలు రావచ్చు, ఏ టైంగా రావచ్చు, ఇలానే రావచ్చు. సో రక్తనాళాలలో రక్తం అనేది సర్క్యులేషన్ కాకపోవడం వల్ల ఒక పక్క మొత్తం అంతా కూడా, సో ఈ మెదడులో ఉన్నటువంటి నరాలు అవన్నీ కూడా సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఒక పక్క అంతా కూడా పెరాలసిస్ లాగా రావడం, అంటే ఏది కూడా కదలిక లేకుండా పోవడం అనేది జరుగుతుంది. కొంతమంది మూతి వంకర లాంటివి అలా కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ పెరాలసిస్ కనుక మీకు పార్షల్ అంటే చాలా తక్కువ మోతాదులో కనుక వచ్చి ఒక చెయ్యి, ఒక కాలు కొద్దిగా వంకర ఉండి నడవలేని పరిస్థితిలో కొద్దిగా నడుస్తూ ఉన్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ చిట్కా. దీనికి కావాల్సిందల్లా ఒక 10 మిరియాలు, అంటే మీ మోతాదుని బట్టి, ఏ చెయ్యి ఒకవేళ 2 కాళ్ళు చేతులు అలా ఉంటే కనుక ఎక్కువ మోతాదులో తీసుకోవచ్చు. వన్ సైడ్కి అయితే కనుక ఒక కాలు ఒక చెయ్యికి అయితే నేను మోతాదు చెప్తాను. ఒక 10 మిరియాలను తీసుకోండి. ఆ 10 మిరియాలను దూరగా వేయించి దంచి పొడి చేసుకోండి. దానికి సరిపడా కొద్దిగంత నువ్వుల నూనెను అందులో వేసి మెత్తగా నూరాలి. ఎలా అంటే మనకు ఒక గంధం లాగా శరీరానికి అంటుకునే విధంగా మెత్తగా నూరి, ఏ ప్రాంతంలో అయితే మీకు పెరాలసిస్ అధికంగా ఉందో, అంటే చేయి ఉందనుకోని చేతి మీద ఇలా రాసేసి ఓన్లీ మన బ్లడ్ ఏ విధంగా అయితే ఫ్లో అవుతుందో ఆ వేళ్ళనే మనం మర్దన చేయాలి. వేళ్ళకు కూడా ఇలాగే మర్దన చేసుకోవాలి. ఓకేనా? సో అలా ఒక 10 నుంచి ఒక 15 నిమిషాలు సుమారుగా ఈ మిశ్రమంతో మర్దన చేసి సుమారుగా వీలుంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎండలో కూర్చోబెట్టడం కానీ పడుకోబెట్టడం కానీ చేయండి. మరీ అంటే మధ్యాహ్నం ఎలా అంటే ఆఫ్టర్నూన్ ఆ టైంలో కాకుండా ఉదయం 7, 8, 9 ఈ ప్రాంతం వరకు, అంటే ఎక్కువ ఎండకుండా కూడా నీరసం అయిపోతుంటారు. కాబట్టి కొంచెం ఎండ తగలడం వల్ల ఏమవుతుందంటే లోపలికి స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తుంటే కేవలం ఒక 45 డేస్లోనే మీరు ఈ పక్షవాతం నుంచి పూర్తిగా కోలుకొని మళ్ళీ యాసిడ్గా మీకు మంచి అదే రకమైనటువంటి శరీర పటుత్వం అనేది రావడం జరుగుతుంది. ఈ మిరియాలు అనేటివి చాలా అద్భుతమైనటువంటి లక్షణాలను కలిగి, ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది. కొన్ని వందల కన్నా ఎక్కువనే చెప్పొచ్చు అన్ని రకాల వ్యాధులను క్యూర్ చేయడానికి ఈ మిరియాలను వాడతారు. పూర్వం బ్రిటిష్ కాలంలో ఈ మిరియాలను బంగారంతో కానీ వజ్రాలతో పాటు ఈక్వల్ గా భారతదేశం నుంచి కొనేవాళ్ళు అంట. అంటే వాళ్ళు ఈక్వల్ వెయిట్ ఉన్నటువంటి బంగారం కానీ వజ్రాలు కానీ ఇండియాకి పంపిస్తే ఆ ఈక్వల్ సైజ్ ఉన్నటువంటి మిరియాలను బ్రిటిష్ వాళ్ళకి పంపించేవాళ్ళంట. అంటే వారు ఓన్లీ దాన్ని వైద్యంలో అధికంగా వాడేవాళ్ళు. సో ఆ విధంగా మిరియాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా అర్థం చేసి చాలా మంచి ఇమ్యూనిటీని పెంచడానికి ఈ మధ్యకాలం కరోనాకు కూడా మనం దాన్ని ఎక్కువగా వాడడం జరిగింది. కాబట్టి ఈ మిరియాలు అనేటివి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. తరచుగా కూడా ఈ మిరియాల కషాయం అవేవి తాగుతుండడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతుంటాయి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.